ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ కేబినెట్ అయితే కీలక ప్రకటన చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు జూన్ నెల పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ నెలలో కూడా కొత్తగా ఈ కేటగిరీ వాళ్లకు పెన్షన్ అప్లై చేసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. అలాగే మనకు ఈ పెన్షన్లు అప్లై చేసుకోవడమే కాకుండా మీ పెన్షన్లు మీ ఊరు నుంచి వేరే ఊరికి బదిలీ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. మరి ఏ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించింది, మరి జూన్ నెలలో పెన్షన్ పంపిణీలో భాగంగా ఎవరికి కొత్త పెన్షన్ మంజూరైంది, మరి కొత్త పెన్షన్లకు సంబంధించి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారా, ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే వృద్ధులు 50 ఏళ్ల పెన్షన్లు, అలాగే వితంతు పెన్షను, ఒంటరి మహిళ పెన్షను, దివ్యాంగుల పెన్షను, నేతన పెన్షన్లు, డప్పుకారులు, చర్మకారుల పెన్షన్, ఇలా అనేక రకాల కేటగిరీల కింద పెన్షన్ పొందుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను, ఇలా 4 రకాల పెన్షన్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారు. మరి ఈ విధంగా పెన్షన్ పొందుతున్నటువంటి నేపథ్యంలో కొత్త పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్లు మంజూరు కాలేదని, మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొత్త పెన్షన్ల పైన మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే ఈ నెల 12వ తారీఖు నుంచి కూడా మళ్ళీ పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు. 4,000 రూపాయల పెన్షన్ సంబంధించినటువంటి జిల్లాల వారీగా లిస్టు కూడా విడుదలైంది. ఏ జిల్లాలు ఎన్ని పెన్షన్లు మంజూరు చేపడ్డాయి అని చెప్పేసి 26 జిల్లాల్లోనూ మనకు ఒక్కొక్క జిల్లాకు 1000 నుంచి 2,000 వరకు మంజూరయ్యాయి. మరి పెన్షన్ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, 12వ తారీఖు నుంచి ఇచ్చేటటువంటి పెన్షన్లు మీకు వస్తుందా రాదా అని చెప్పే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా గత 2 సంవత్సరాలుగా కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొత్త పెన్షన్లో ఒక కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ నెలలో కూడా అంటే జూన్ నెలలో పెన్షన్ పంపిణీ అనేది పూర్తయిపోయింది. మే 31వ తారీఖున పెన్షన్ ఇచ్చారు. 1వ తారీఖున ఆదివారం వచ్చింది. మళ్ళీ జూన్ 2వ తారీఖున మనకు ఈ 2 రోజులు కూడా పెన్షన్ పంపిణీ చేసి తిరిగి మనకు పెన్షన్ పంపిణీ అనేది ముగిసింది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి ఇక్కడ మనకు ఒక కేటగిరీ వాళ్ళకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగింది. ఎవరికి అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త కనుక చనిపోయినటువంటి మహిళలకు స్పౌస్ పెన్షన్ కింద అనే మనకైతే పెన్షన్ అనేది కంటిన్యూ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఎవరి భర్త అయినా సరే మే నెలలో ఎవరైనా భర్త అనారోగ్యంతో ఉన్నా, మరి ఏ ఇతర కారణాల వల్ల భర్త చనిపోయి ఉంటే వాళ్ళ భర్తకు పెన్షన్ వస్తూ ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి పెన్షన్కి మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్ళి ఇప్పుడైతే ప్రస్తుతానికి అవకాశం అయితే ఉంది. మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబరు ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. తీసుకుని వెళ్ళి మీరు ఈ యొక్క పెన్షన్కి ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకోవడానికి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో అవకాశం కల్పించింది. వెంటనే కూడా మీరు పెన్షన్ అప్లై చేసుకోండి. స్పౌస్ పెన్షన్లకు అలానే భర్తకు పెన్షన్ వస్తూ కనుక భర్త చనిపోయి ఉంటే మాత్రమే ఈ పెన్షన్ మాత్రమే అవకాశం ఉంది. మరి ఇక్కడ మిగిలినటువంటి పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చాలామంది అడుగుతున్నారు. మరి మిగిలినటువంటి పెన్షన్లపైన ప్రభుత్వం మనకు ప్రకటన అయితే చేయలేదు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లపైన ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే,
పెన్షన్ పెంపుతో పాటుగా 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామన్నారు. మరి దాంతోపాటుగా వృద్ధాప్య పెన్షన్ కానీ, భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు కానీ, దివ్యాంగులకు కానీ ఇలా ఎవరైనా కూడా అవకాశం ఇవ్వలేదు. వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ పెన్షన్ల పైన నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ప్రభుత్వం ఈ పెన్షన్ల పైన ఏ ఊసు లేదన్నమాట. పెన్షన్ల పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. ప్రస్తుతానికి పెన్షన్ల అంశం అనేది తాత్కాలికంగా పక్కన పెట్టినట్లుగా కనిపిస్తుంది. మరి మొత్తానికైతే 50 ఏళ్ల పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, మిగిలినటువంటి వితంతువుల్లో ఇలాంటివన్నీ కూడా ఎక్కడా కూడా అవకాశం అయితే ఇవ్వలేదు ప్రభుత్వం. ఇంకా కొత్త పెన్షన్ల పైన మరికొంత సమయం పడుతుంది. అప్పుడు అవకాశం ఇవ్వడానికి నెలలో ఖచ్చితంగా అయితే ఇస్తామన్నారు. మనకు కేబినెట్లో చర్చించినంత మాత్రాన కూడా మనకు అవకాశం ఇవ్వకుండా ఉండటం అనేది ఏమీ ఉండదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చిన వెంటనే కూడా నేనైతే ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను, వెంటనే అప్లై చేసుకోండి. కావలసినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా నేను చాలా గత వీడియోల్లో చెప్పాను, రెడీగా చేసి పెట్టుకోండి. రేషన్ కార్డులు అలానే హఠాత్తుగా ఎలా మనకు రేషన్ కార్డులు హఠాత్తుగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారో అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లుగా మనకు సమాచారం అయితే ఉంది. కేబినెట్ మీటింగ్లో అయితే చర్చించలేదు, ఎటువంటి నిర్ణయం అయితే లేదు కొత్త పెన్షన్ల పైన. ప్రస్తుతానికి పాత పెన్షన్లో భాగంగా గత 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు చివరి వరకు కూడా ఎవరికైనా భర్తకు పెన్షన్ వస్తూ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ స్పౌస్ పెన్షన్ రూపంలో మనకు మహిళలకైతే 77,000 మందికి మహిళలకు పెన్షన్ అయితే మంజూరు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి మనకు 89,000 మంది వితంతు మహిళలు ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఇందులో మనం అప్లై చేసుకున్న వాళ్ళు 77,000 మంది అయితే ఉన్నారు. ఈ 77,000 మందిలో మాత్రమే పెన్షన్ ఆమోదం అయితే తెలిపారు. మరి ఈ 77,000 మందికి కూడా ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి వితంతు మహిళకు కూడా స్పౌస్ పెన్షన్ రూపంలో జీవిత భాగస్వామ్య పెన్షన్ కింద ఈ జీవిత భాగస్వామ్య పెన్షన్ రూపంలో 4,000 రూపాయలు ప్రతి నెల కూడా మీకు పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి జూన్ 11న గ్రామ వార్డు ఖాతాల్లోకి అంటే గ్రామ వార్డు సచివాలయాల ఖాతాకు ఈ యొక్క 77,000 మందికి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అకౌంట్లోకి వస్తాయి. తర్వాత వాళ్ళు డ్రా చేసుకొని తర్వాత 12వ తారీఖున 7 గంటల నుంచి కూడా మనకు పెన్షన్ పంపిణీ చేస్తారు. కాబట్టి ఈ 77,000 మందిలో కూడా మీరు పెన్షన్ ఉందా లేదా అని చూసుకోవడానికి మీకు ఒకే ఒక మార్గం అయితే ఉంది. అది కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిసి లిస్టులో కనుక మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి అడగండి, అక్కడైతే చెప్పడం జరుగుతుంది. జిల్లాల వారీగా ఆల్రెడీ ప్రభుత్వం జీవో విడుదల చేసి జిల్లాల వారీగా ఎంతమంది పెన్షన్లు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ఈ పెన్షన్లు మాత్రమే నిన్న కేబినెట్ మరొకసారి మనకి చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఒక్కొక్క మహిళకి కూడా 4,000 రూపాయల చొప్పున పెన్షన్ 12వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పెన్షన్లు దరఖాస్తు చేసుకున్న మహిళలు ఉన్నారో వీళ్ళు ఈ పెన్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పెన్షన్ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ స్పౌస్ పెన్షన్లు తీసుకోండి 12వ తారీఖున. మరి ఇప్పుడే ఎవరైనా సరే ఇంకా స్పౌస్ పెన్షన్లు కొత్తగా అప్లై చేసుకోవాలంటే కూడా ఆప్షన్ అయితే ఉంది. మరి ఈ స్పౌస్ పెన్షన్లు వెంటనే కూడా అప్లై చేసుకొని మీ భర్త డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలానే ఫోన్ నెంబర్ ఇవైతే ఉంటే సరిపోతుంది. సచివాలయాలకు వెళ్తే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మరి దీంతో పాటుగా ఒకవేళ మీరు ప్రతి నెల కూడా వేరే ఊరు నుంచి వచ్చి మీ ఊర్లో పెన్షన్ తీసుకుంటా ఉంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో మన రాష్ట్రంలోనే ఉండాలి. ఏ జిల్లా అయినా పర్వాలేదు, మన రాష్ట్రంలో నివాసి అయ్యి ఉండాలి. అక్కడ ఖచ్చితంగా మీరు పెన్షన్ అనేది ఎక్కడ ఉంటే అక్కడ అయితే సచివాలయాల్లో మార్పు చేసుకోవచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి సచివాలయాల్లో ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాలకు వచ్చి మీరు వివరాలన్నీ కనుక ఇస్తే మీ పెన్షన్ని ఇక్కడ నుంచి అక్కడికైతే బదిలీ చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా మీ ఊరికి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడైతే పెన్షన్ తీసుకునే అవకాశం అయితే కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మీరు ఈ నెలలో అంటే జూన్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తిరిగి మళ్ళీ కూడా మీ పెన్షన్ జూలై నెలలో 2 నెలల పెన్షన్ కలిపి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొత్తానికి పెన్షన్లపైన ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ రెడీగా ఉండండి. మనకి కేబినెట్లో అయితే ఎటువంటి చర్చ జరగలేదు, కానీ పెన్షన్లపైన ఆల్రెడీ విడుదల చేసినటువంటి
స్పౌస్ పెన్షన్లు మాత్రమే మాట్లాడారు. 12వ తారీఖున ప్రతి వితంతు మహిళకి కూడా 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.